హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మేమైతే మా వదిన వాళ్ళ తోటకి వెళ్ళి బత్తాయి కాయలను అయితే మేము ఏరబోతున్నాం. వాటినైతే మేము గుమ్మలక్ష్మీపురం సంతకైతే మేము తీసుకెళ్తాం. గుమ్మలక్ష్మీపురం సంత ఏమొచ్చి వారపు సంత అనమాట. బుధవారం నాడు అనమాట సంత జరుగుతుంది. ఆ సంతకైతే మేము మా సరుకులన్నీ తీసుకెళ్తాం. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి వలస పూలు. వీటిని అరకు ప్రాంతంలో ఎక్కువగా పండిస్తారు. మా ప్రాంతంలో అయితే రేరుగా పండిస్తారు. చూడండి ఫ్రెండ్స్, వీటి యొక్క పూలను అయితే చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి కదా. వీటిని అయితే నూనె తయారు చేస్తారంట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బత్తాయి పళ్ళు ఏరడానికి అయితే వెళ్ళిపోదాం. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంటుంది. అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. కనిపిస్తారులే. చూడండి, మానియాలు అయితే ఆల్రెడీ ఏరుస్తుండ్రు. అది కూడా చూడండి ఎంత బాగా కాసిందో. ఓకే రా. ఫ్రెండ్స్ చూడండి, ఈ చెట్టు అయితే సరిగ్గా కనిపించట్లేదు. కాయలు కూడా అంతగా లేనట్టే కనిపిస్తుంది కదా. ఇక్కడైతే ప్రస్తుతానికి ఇప్పుడైతే ఒక రెండోసారి మూడోసారి ఏరుతున్నారు అనమాట. ఇక్కడైతే పెద్ద పెద్ద కాయలు అయితేనే ఏరుతారు. ఇక్కడ కొద్దిగా చిన్న కాయలను అయితే వదిలేస్తారు. నెక్స్ట్ వీక్ అయితే పనికొస్తాయి అనమాట. ఫ్రెండ్స్, అనియాలు అయితే ఆల్రెడీ ఏరిసారు. ఇదిగో డుక్కులోనా. అబ్బా, ఒక కాయ పడిపోయింది. లేదు చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద కాయలు. కొన్ని అయితే పెద్ద కాయలు ఉన్నాయి. కార్తీక్, వీటిని ఏమంటారు చెప్పరా ఒకసారి? చెప్పరా. ఇంగ్లీష్ లో చెప్పు. ఇంగ్లీష్ లో ఆరెంజెస్. ఆరెంజ్. స్పెల్లింగ్ వచ్చా? స్పెల్లింగ్ రాదు. మూడు అంటే దీని స్పెల్లింగ్ రాదా? 5 రూపాయలు. అది 5 రూపాయలు. 5 రూపాయలకి ఇచ్చేస్తావు నువ్వు? నువ్వే అమ్మేస్తావా వీటిని? ఫ్రెండ్స్, ఇతని పేరు వచ్చేసి కార్తిక్ అనమాట. ఇతనైతే 5 రూపాయలకి అమ్ముతారంట ఒక కాయ. కాయ వచ్చేసి ఒక 3 రూపాయలకి అయితే అమ్ముతారు అనియ వాళ్ళైతే. ఇతనైతే ఇంకా 2 రూపాయలు అయితే ఎక్స్ట్రా చేసి అమ్ముతారంట. ఎంత ఎక్కువగా ఏరినా సరే చూడండి, చెట్టు పైన అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. దీనికన్నా ఎక్కువ అయితే కాసిందనమాట. ఈ చెట్టు అయితే చాలా బాగా కాసింది. మాకైతే సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటున్నాను ఈ కెమెరాకి అయితే. చూడండి, ఇప్పుడైతే పైన కొద్దిగా చిన్న చిన్న కాయలు అయితేనే ఎక్కువ ఉన్నాయి. ఫ్రెండ్స్, మేమైతే చెట్టెక్కి ఈ సంచి పట్టుకొని ఇక్కడైతే నింపేసి అనమాట ఈ విధంగా దించుతాము. ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ విధంగానే మేము దించుతాము. ఫ్రెండ్స్ చూడండి, ఇదిగో ఇంత బాగా కాసింది. అలా కొమ్మ కూడా ఇరిగిపోయింది అనమాట ఏరుతున్నప్పుడు. ఫ్రెండ్స్ చూడండి, చెట్టు అయితే ఇలా ఉంటుంది. ఇదిగో చూస్తున్నారు కదా. చెట్టుకైతే కొద్దిగా ముళ్ళు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇది ముదిరిన చెట్టు కాబట్టి అంతగా ముళ్ళు అయితే ఉండవు. ఆ ముళ్ళు అయితే నశించిపోతాయి అన్నమాట. చిన్న చిన్న చెట్లకైతే ముళ్ళు అనేవి ఎక్కువ ఉంటాయి. ఎక్కడం కూడా చాలా కష్టమే. చూడండి, మా అన్నయ్య వాళ్ళైతే చెట్టు ఎక్కేసి వాటిని కోస్తున్నారు. పళ్ళనైతే అంటే ఈ కాయలను అయితే కోస్తున్నారు. ఇక్కడ చెట్టు ఎక్కేటప్పుడు అయితే చెప్పులు వేసుకొని ఎక్కాలండి. లేకపోతే కనుక ఇక్కడ ముళ్ళు అనేవి ఉంటాయి కదా, అవి అయితే గుచ్చుకుంటాయి. అంటే ఎక్కడో ఒక దగ్గర అయితే ఉంటాయి. చిన్న చిన్న మొక్కలకు కానీ చెట్లకు కానీ అయితే ఎక్కువ ముళ్ళు అనేవి ఉంటాయి. ఇక్కడైతే పర్లేదు, బాగానే ముళ్ళు అనేవి అంతగా లేవు. ఫ్రెండ్స్, ఇదైతే మొక్క అండి. ఇదిగో చూడండి, చాలా పెద్ద పెద్ద ముళ్ళు అయితే ఉంటాయి అన్నమాట. ఇగో మొక్క స్టార్టింగ్ స్టేజ్లో అయితే ఇలా ఉంటుంది. అదైతే చెట్టు అండి. పక్కన చూడండి, చాలా పెద్ద చెట్టు అన్నమాట. ఇగోండి, మా దగ్గర అయితే ఇగో చిన్న చిన్న పిల్లకాయలు కూడా వచ్చారు. ఒకసారి హాయ్ చెప్పండి రా. హాయ్ చెప్పు. ఏం పేరు నీ పేరు? ఇలా చెప్పు. ఏం పేరు? అభినందన్. అభినందన్. ఓకే, నీ పేరు రా? కార్తిక్. రా. ఏం పేరు? జయవర్ధన్. జయవర్ధన్. నువ్వేం చదువుతున్నావురా? ఎన్నో క్లాస్? 3వ క్లాస్. నువ్వు?
ఒక క్లాస్ ఓకే, నైస్. బాగా చదువుతున్నారా? ఓకే. అరే వీటి పళ్ళని తింటున్నారు కదా, ఎలా ఉన్నాయి రవి? తీగున్నాయా? నీకు తినలేదురా? నువ్వు తినవా? ఏమి అబ్బి, నువ్వు తిన్నావా? కొలుస్తున్నావా? ఓకే, ఏం కొలిచేలే, తిందావు కానీ. ఫ్రెండ్స్, ఇందాక నేను చెప్పినట్టు చూడండి ఏ విధంగా దించుతున్నారో. ఈ సంచికైతే తాడు కట్టేసి ఇక్కడైతే ఈ పళ్ళనైతే నింపేసి దించుతారనమాట. చూడండి పైనుంచి తీసానమాట. ఇది ఈ కాయలను అయితే చూస్తున్నారు కదా, చాలా చాలా బాగున్నాయి. ఇక్కడైతే సగానికి సగం అయితే ఏరేశారు. ఇక్కడైతే లేడీస్ కూడా ఎక్కేస్తారనమాట. మా పిన్న గారు అయితే ఎక్కారు పైన. అయితే సింపుల్గా ఎక్కేవచ్చు, అంత పెద్ద చెట్లు ఏం కావు ఇవి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే మా చిన్నాన్న ఈ బత్తాయి కాయలను అయితే లెక్కెడుతున్నాడు. మొత్తం ఒక 500 కాయలను అయితే సేకరిస్తారంట. వాటిని సంతకి తీసుకుపోవడానికైతే వీళ్ళు సేకరిస్తున్నారు. మేము కూడా అలానే వీడియో తీయడానికైతే వచ్చాము. మేమైతే సంతకి వెళ్దామని అనుకున్నాము, బట్ మాకైతే వీలు కాలేదు. అందుకని చెప్పేసి మేమైతే వెళ్ళట్లేదు. సంత కూడా చూపించలేకపోతున్నాము, ఏమీ అనుకోవద్దు. నెక్స్ట్ టైం అయితే మేము సంతకైతే వెళ్తాము. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే పండిపోయి ఎలా కింద పడిపోయిందో. ఇలా అనమాట, చెట్టు పైన మొత్తం పండిపోనివ్వకూడదు అనమాట. ఒకవేళ పండిపోనిస్తే కనుక చెట్టు చచ్చిపోద్దని అంటుంటారు. ఇదైతే ఎంతవరకు వాస్తవమో నాకైతే తెలియదు, కానీ చెట్టు పైన ఈ కాయలు అనేవి ఉండి మొత్తం పడిపోయేంత వరకు అయితే చెట్టు అలా ఉండిపోతే కనుక చచ్చిపోతుందంట. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే పనసకాయ. అప్పుడే ఇంత పెద్దదిగా అయితే అయిపోయింది, సీజన్ ఇంకా రాలేదు. ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇప్పుడు చిన్నపిల్లలకి ఇవన్నీ కాయలు అడుగుదాము. హాయ్ ఫ్రెండ్స్, ఇవైతే కొబ్బరి కాయలు. ఇదైతే ముళ్ళు చెట్టుకులైతే బత్తాయికి కాయలకి గుమలక్ష్మీపురం తీసుకెళ్తా. అవి ఎన్ని కాయలు రా? అవి కాయలు బత్తాయి కాయలు ఎన్ని? అవి మొత్తం చెప్పు. 100 కాయలా? 100 కాయలు. ఇవి ఎంతకు అమ్ముతావురా? 500. 500గా? ఇదిగో చెట్టు ఎక్కాడు కదా, ఆడేమవుతాడు నీకు? అని అవుతాడా? ఏం పేరు ఆడు? పేరు కార్తీక్. ఓకే, చూడండి. ఆశీష్ ఇటు చూడరా, చూడు ఇటు చూడట్లే అసలు. ఏయ్ బాబు ఇటు చూడు. ఏం పేరు? ఆశీష్. ఏవైతే బత్తాయి కాయలు ఏరేమో చెట్టు పైన అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఫ్రెండ్స్ వీళ్ళని చూస్తున్నారు కదా, వీళ్ళైతే ఒరిస్సా నుంచి అయితే వచ్చారు. ఊరి పేరు వచ్చేసి చంపి అనమాట. మాకు ఇక్కడ నుంచి దగ్గరనే ఉంటుంది. ఇక్కడ నుంచి ఒరిస్సా సరిహద్దులోనే మేము ఉంటాము. వాళ్ళైతే వచ్చారు వీటిని తీసుకోవడానికైతే. ఒక 100 కాయలు అయితే కావాలంట. అందుకని చెప్పేసి మా వదిన వాళ్ళైతే చూడండి లెక్కేసి ఇస్తున్నారనమాట. ఫ్రెండ్స్ ఈ 100 కాయలను అయితే 300 రూపాయలకి అయితే అమ్ముతున్నారు ఇక్కడైతే. ఫ్రెండ్స్ నేనైతే ఒక పండిపోయిన కాయనైతే నేను ముక్కలు చేసి దాని నుంచి రసం తీసి చూపిస్తాను, ఎలా వస్తుందో ఏంటో. ఇవైతే చాలా స్వీట్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి దీన్ని అయితే రసం పిండుదాము, ఎలా ఉంటుందో ఒకసారి మీరు కూడా చూడండి. చూడండి ఎలా వస్తుందో, వాటర్ లాగా అనమాట ఈ రసం అయితే. ఇదైతే చాలా స్వీట్గా అయితే ఉంటుంది. దీనికి ఈ సీడ్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. వీటిని పండిపోయిన వాటి నుంచి వచ్చిన సీడ్స్ని అయితే మనం భూమిలో పాతిపెట్టి నాటితే కనుక ఇవి మొలకలు వస్తాయి. ఫ్రెండ్స్ మీకైతే ఈ పిండిన రసాన్ని అయితే దగ్గరగా చూపిస్తాను. చూడండి ఎంత ఎక్కువగా వచ్చిందో. ఈ రసాన్ని అయితే మేము తాగము, నార్మల్గానే పిండి చూపించాను. ఫ్రెండ్స్ మేమైతే మొత్తం ఏరడం పూర్తయిపోయిన తర్వాత అయితే మేము ఇంటికి అనేది వచ్చేస్తాము. ఇంటికి వచ్చేసి ఈ కాయనైతే తిని చూపిస్తాము ఎలా ఉంటుందో టేస్ట్ అనేది. మేమైతే అక్కడ తిన్నాము, అక్కడైతే చాలా స్వీట్గా అయితే ఉన్నాయి. దీన్ని కూడా మేము తిని చూపిస్తాము ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్ చూడండి కోడి పిల్లలు అయితే కరిసేస్తున్నాయి, మేత కోసం అనుకుంటాను. ఇదిగో చూస్తున్నారు కదా, ఇది మొత్తం తొక్కనైతే ఒలిచేశాడు. ఒలిస్తే చూడండి ఏ విధంగా కనిపిస్తుందో. దీన్ని అయితే ముక్కలు చేస్తున్నారు.
చూడండి, వావ్ ఎంత బాగుందో. ఇదైతే చాలా స్వీట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కొన్ని అయితే పుల్లగా ఉంటాయి, కొన్ని అయితే స్వీట్గా ఉంటాయి అన్నమాట. ఇదైతే స్వీట్గా ఉంటుంది. ఫ్రెండ్స్ స్వీట్ టేస్ట్ అయితే తిని చూపిస్తాను ఎలాగుందో. గింజతో సూపర్. గింజ హితం. ఫ్రెండ్స్ ఇవైతే వాటి యొక్క సీడ్స్ అన్నమాట. ఇవి ఉడిస్తే మళ్ళీ మొలకెత్తి మొక్కలుగా వస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్ మనమైతే తిని చూద్దాం. తీయగా ఉంది ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.